మీకు ఉన్నాయండి రిగ్రెట్స్? అంటే తరుణ్ భాస్కర్ గారిలో ఇది చేయలేదనో లేదంటే ఇంకేదన్నా టైంలో లేను అనో ఏదైనా ఉందా? అట్లేం లేదు, అట్లేం లేదు. అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కూడా ఉండాలి అనేసి, ఉండలేకపోతాం. అర్థం చేసుకుంటారులే పిల్లలు, అంతే. అర్థం చేసుకుంటుంది, అక్కడ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, చేసుకోవాల్సిందే. వెల్ సైడ్. మీకంటే ఏదైనా ఉందా శౌర్య గారి విషయంలో? అంటే రిగ్రెట్ అంటే ఏమో అంత క్రూయల్గా కొట్టకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటో మరి నాకు చదవకపోయేటప్పటికి వాడు అస్సలు చదివేవాడు కాదు. సో కొట్టాల్సి వచ్చేది, అంటే కొడితేనే చదివేవాడు ఇంకా. అందుకని కానీ ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం నాకే అబ్బా ఏంటి నేను అంతా ఇదిగా అలా కొట్టకుండా ఉండాల్సిందేమో అదొక్కటే అనిపిస్తుంది ఆడి విషయం. ఓకే. అండ్ మీరు అంటే పిల్లల గురించి ఆలోచించే తత్వం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీ బుక్స్లో కావచ్చు, లేదంటే మీరు ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ గురించి కావచ్చు, ఆర్ట్స్ విషయంలో మీరు తీసుకొస్తున్నదంతా కూడా జనరలీ ఈ పిల్లలు చిన్న ఏజ్లో వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే విషయం. సో దాని గురించి ఒకసారి. అంటే నేను ఆర్ట్ టీచర్గా పోయినాక, ఆర్ట్ టీచర్ కావద్దని అనుకున్నా, ఆర్ట్ టీచర్గా పోయినాక నాకు రియలైజ్ దట్ అసలు ప్రతి తల్లికి ఒక్కడే, కానీ క్లాస్లో స్కూల్లో అయితే 40 పిల్లలు ఉంటారు. మన పిల్లల్ని అనుకోవాలి అంతే. ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ ఇస్ ప్రెషియస్ టు ద పేరెంట్ కదా, అదొక్కటి ఉండాలి. అండ్ ఇంకొకటి ఆర్ట్ వచ్చి ఈజ్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. అది ఆ సబ్జెక్ట్ని వచ్చి మనం ఇట్ బ్రింగ్స్ యూ క్లోజ్ టు ద చైల్డ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ ఉండదు, మార్క్స్ ఉండదు వాళ్ళకి, అండ్ వాళ్ళ ఫ్రీడమ్ ఉంటుంది ఎక్స్ప్రెషన్కి అంతా అని. సో దాని మీద ఒక కోర్స్ నేను తయారు చేసినాను. విత్ మై ఎక్స్పీరియన్స్ కోర్స్ తయారు చేసినాను. అయితే వేరే సబ్జెక్ట్స్ నుంచి మనం ఎసెన్షియల్స్ తీసుకొని ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ, సైన్స్లో ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉంది కదా, డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ ఉంది, దాని నుంచి 5 ఎలిమెంట్స్ తీసుకొని హౌ ఇంపార్టెంట్ ఈచ్ థింగ్ ఇస్ అనేది, రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ అనేది, ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్ అనేది, అవన్నీ కూడా కొంచెం. అండ్ బ్రింగింగ్ ఓల్డ్ స్టోరీస్ ఆల్సో. అది ఆర్ట్లో నేను డిజైన్ చేసి ప్రతి క్లాస్కు ప్రతి మంత్ ఒకటి అని 6 months కోర్స్ చేసి తయారు చేసాను. టైం ఎక్కడ దొరుకుతుందండి ఇంత? అసలు అర్థం కావట్లేదు. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంట్లో ఉండే పనులన్నీ మనం చేయాలి. మైండ్ ఇస్ వర్కింగ్. ఇఫ్ యువర్ మైండ్ ఇస్ ప్లాన్డ్, యువర్ వర్క్ ఇస్ ఈజీ. అంటే బుక్స్ రాశారు, ఇలా కోర్స్ మైండ్ చేయాలి. మైండ్ ఎన్ని చేసుకుంటున్నా ఆ మైండ్ ఇప్పుడు ఆమె కూడా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందో, ఇప్పుడు నేను ఆపరేషన్స్ చేయాలి అనేది మైండ్ వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తనకు ఉండొచ్చు, నెక్స్ట్ ఏమైపోయింది అయిపోయింది, నెక్స్ట్ చేయాలి. టైం దొరికినప్పుడు కుక్ చేస్తారండి నాగశౌర్య గారు? వాడు వచ్చినప్పుడల్లా కంపల్సరీగా వాడికి కుక్ చేస్తాను. ఏది ఇష్టం బాగా? నిమ్మకాయ పులిహార ఇష్టం, మటన్ ఫ్రై ఇష్టం, మటన్ పలావ్ ఇష్టం. వాడికి ఇష్టమైన మటన్ కుక్కర్ పలావే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. వన్స్ ఒకసారి ఎన్టీఆర్ గారు కూడా ఆయనకి అదే ఫేవరెట్ అమ్మ.